సాఫ్ట్వేర్ కంపెనీలు, వేలాది మంది ఉద్యోగులు 24 గంటల పాటు పనివేళలు కొనసాగే ప్రాంతం ఇది. ఇక్కడ విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది ఓ ఐటీ భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పదుల సంఖ్యలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల పనులన్నీ నిలిచిపోయాయి. వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది? ఎందుకు విద్యుత్ నిలిచిపోయింది? వాజ్ ది స్టోరీ? గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ టవర్ అనగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ డిఎల్ఎఫ్ భవనం పక్కనే ఉన్న పిఎస్ఆర్ ప్రైమ్ భవన్లో 40 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. వయోలా, కోపార్ట్, టాలెంట్ స్ప్రింట్, సింఫనీ సాఫ్ట్వేర్, వాల్యూ ల్యాబ్స్, జడే గ్లోబల్ సాఫ్ట్వేర్, యూనిఫైడ్ సాఫ్ట్వేర్, కాసెక్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో 1500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 5 రోజులుగా విద్యుత్ సరఫరా లేక సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరేటర్ సహాయంతో పనులు కొనసాగుతున్నా ఎప్పుడు జనరేటర్ ఆగిపోయినా కీలక సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉంది. పిఎస్ఆర్ ప్రైమ్ భవన్ యజమానికి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కు మధ్య ఉన్న వివాదం విద్యుత్ సరఫరాను నిలిపివేసేంత వరకు వెళ్లింది. పిఎస్ఆర్ ప్రైమ్ భవనంలో ఏ బ్లాక్, బి బ్లాక్ అని 2 విభాగాలున్నాయి. ఏ బ్లాక్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కు చెందింది. బి బ్లాక్ మాత్రం ప్రాపర్టీ యజమానికి చెందింది. ఈ 2 టవర్లకు కలిపి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ పేరు మీద 33 kV విద్యుత్ కనెక్షన్ ఉంది. ఈ 33 kV విద్యుత్ స్టేషన్ నుంచి ఏ బ్లాక్ కు ఒక ట్రాన్స్ఫారం, బి బ్లాక్ కు ఒక ట్రాన్స్ఫారం ఉండడంతో 2 బ్లాక్లకు విద్యుత్ సరఫరా జరుగుతూ ఉండేది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు 5 రోజుల కింద పిఎస్ఆర్ ప్రైమ్ భవనం వద్దకొచ్చి బి బ్లాక్ కు విద్యుత్ సరఫరా జరిగే ట్రాన్స్ఫారం తొలగించి తీసుకువెళ్లారు. విద్యుత్ కనెక్షన్ శాంతా శ్రీరామ్ పేరు మీద ఉండడంతో బి బ్లాక్ కు చెందిన ట్రాన్స్ఫారం తొలగించారు. అయితే టీఎస్పీడీసీఎల్ నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్ తొలగించేటప్పుడు సంబంధిత అధికారులకు తెలియచేయాలి. విద్యుత్ అందే కంపెనీలకు నోటీస్ ఇవ్వాలి. కానీ ఇలాంటిదేమీ లేకుండానే 33 kV సబ్స్టేషన్ విద్యుత్ సరఫరా అయ్యే మెయిన్ కనెక్షన్ ఆఫ్ చేసి బి బ్లాక్ కు చెందిన ట్రాన్స్ఫారం తొలగించారు. పిఎస్ఆర్ ప్రైమ్ భవనంలోని బి బ్లాక్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు 5 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ ట్రాన్స్ఫారం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు తీసుకువెళ్లడంతో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు నిలిచిపోనున్నాయని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. బిల్డర్ గా ఉన్న శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంత దౌర్జన్యంగా విద్యుత్ ట్రాన్స్ఫారం తీసుకువెళ్లటమేంటని సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కనీసం నోటీస్ ఇచ్చి కొన్ని రోజులు గడువిస్తే కొత్త కనెక్షన్ కు అప్లై చేసుకునే వీలుండేదని వారంటున్నారు. నేను పిఎస్ఆర్ ప్రైమ్ టవర్స్లో 401 యూనిట్ని సాఫ్ట్వేర్ ఆఫీస్ రన్ చేస్తున్నాము. అయితే లాస్ట్ ఫ్రైడే రోజు ఇక్కడున్న ట్రాన్స్ఫార్మర్ని వితౌట్ నోటీస్ తీసుకెళ్లారు. సో దీనివల్ల మాకు పవర్ పోయింది అండ్ మా ఆపరేషన్స్ ఆగిపోయాయి. అండ్ ప్రస్తుతం అయితే వీఆర్ సపోర్టింగ్ ఇట్ త్రూ జనరేటర్, బట్ ఇట్ వోంట్ బి ఇనఫ్ ఫర్ గుడ్ టైమ్. సో ఇలా నోటీస్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇలా నోటీస్ ఇవ్వకుండా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, ఓనర్స్ని ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. తొందరగా ఏదైనా యాక్షన్ తీసుకొని సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ పిఎస్ఆర్ ప్రైమ్ టవర్స్లో మోర్ దెన్ 1500 మెంబర్స్ వర్క్ చేస్తున్నారండి. ఒక 10 మెంబర్స్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ మేము వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. కొన్ని వీళ్ళకి ఉపాధి కల్పిస్తుంటే వీళ్ళు ఎవరో మధ్యలో శాంత శ్రీరామ్ వాళ్ళు ఎవరో వీ డోంట్ నో, బట్ దే కేమ్ అప్ అండ్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లారండి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. మేము ఇన్ ద సేమ్ ఇదే ప్రాబ్లమ్ని మేము కేటీఆర్ కానీ టీఎస్ ఆఫీస్కి కానీ ట్విట్టర్ ద్వారా తెలియపరిచినాము. జయేష్ రంజన్, ఈవెన్ ఐటీ ప్రిన్సిపల్ జయేష్ రంజన్కి కూడా ట్వీట్ చేసినాము. కానీ ఇంతవరకు రెస్పాండ్ రాలేదండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని టేకప్ చేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బిహాఫ్ ఆఫ్ అవర్ కంపెనీస్ అండి. ప్రాపర్టీ యజమానికి, బిల్డర్ కు మధ్య ఉన్న సమస్య భవనంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులపై పడుతోంది. 5 రోజులుగా జనరేటర్ సహాయంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నా ఎప్పుడు జనరేటర్లు ఆగిపోతాయో అని ఆందోళనకు గురవుతున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో పేరున్న శాంతా శ్రీరామ్ ప్రతినిధులు ట్రాన్స్ఫారంను తొలగించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మేము ఆంధ్రజ్యోతి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. మా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వచ్చి మీరు తీసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. మా దగ్గర ఎన్ఆర్ఐఎం సార్. మా బాబు ఇక్కడ అమెరికాలో ఉంటాడు. ఇక్కడ ఒక 20-30 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు సార్ మా బాబు, అది సొంత డబ్బులు పెట్టుకొని. అటువంటిప్పుడు ఈ కరెంట్ తీసేస్తే ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఎక్కడిపోవాలి? ఇప్పుడు 30 మంది రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి మేము ఉపాధి కల్పిస్తున్నాం మా సొంత డబ్బులు పెట్టి మేము కష్టపడి. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేద్దామని చాలామంది
ఉత్సాహంగా ఉన్నారు. అటువంటప్పుడు మేము ఆ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము దాన్ని చేద్దామని అనుకుంటే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మేము ఎట్లా ముందుకు పోతాం సార్? ఇక్కడ 407లో మేము ఐటీ ఆఫీస్ రన్ చేస్తున్నామండి. లాస్ట్ 2 years నుంచి 30 పీపుల్ వరకు వర్క్ చేస్తున్నాం ఆఫీస్లో. ఒక 1500 పీపుల్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. బట్ వితౌట్ ప్రయర్ నోటీస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. లైక్ ఇక్కడ బిల్డర్స్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ తీసేశారు. వీఆర్ సఫరింగ్ ఎ లాట్ ఫర్ దిస్ అండ్ వీఆర్ నాట్ ఇన్ సిచ్యువేషన్ టు ఆపరేట్ అవర్ ఆపరేషన్స్. మేము చాలా సఫర్ అవుతున్నామండి. మేము యూఎస్కి సపోర్ట్ చేయాలి. సో 24/7 వర్క్ చేస్తాము. సో ఇట్లా సడన్గా చేయడం వల్ల మాకు యూఎస్ క్లయింట్ నుంచి చాలా రిమార్క్స్ కూడా వస్తాయి. సో మీరు ఎంత త్వరగా మాకు హెల్ప్ చేస్తే అంత మంచిది. పిఎస్ఆర్ ప్రైమ్